జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు షడ్గ్రహ కూటమి మీనరాశిలో చోటు చేసుకుంటుంది. ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయబోతున్నాయి. అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజు అయిన సూర్యనారాయణమూర్తి, అలాగే చంద్రభగవానుడు, వక్రించిన శుక్రాచార్యుల వారు, వక్రించిన బుధ భగవానుడు, రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి అడిగిపోతున్నారు. అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏలినాటి నడిసేని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఈ రోజు నుంచి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్. వీటిల్లోంచి ఈ 3 రాశుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు. శనైశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు కాలపురుషుడి కుండలిలో 1000 స్థానంలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా 12వ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతు భగవానుడు షష్ఠ స్థానంలో, రాహుదేవుడు 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే కాలపురుషుడి కుండలిలో నుంచి 1000 స్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కన్యా రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడియాక్ షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి. రుణ రోగ శత్రుస్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. ఈ కన్యా రాశిని 6వ స్థానాన్ని, అంటే ఏ రాశికైనా సరే 6వ స్థానం రుణ రోగ శత్రుస్థానాన్ని సూచిస్తుంది. అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు. యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేస్, మీనరాశిలో కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం. వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది. 12వ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్. ప్రతి విషయంలో నుంచి, మనకున్న ఈతి బాధల నుంచి, అంతెందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా, ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా, ఉత్తమ గతిలోకి వెళ్తుందా, అధోగతికి వెళ్తుందా, ఊర్ధ్వలోకాలకు వెళ్తుందా, ఇలాంటివన్నీ కూడా మనం 12వ స్థానం వ్యయభావం నుంచి చూస్తాం. అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం, డబ్బులు ఖర్చు అయిపోవడం, మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం. అది పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు. ఈ 2 ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు ఉత్తమ గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది. అయితే ఇప్పుడు మనకు అది ఇర్రెస్పెక్టివ్ ఈ 12వ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో. ఈ షడ్గ్రహ కూటమిలో ఒక విశేషాంశం ఉంది. ఈ షడ్గ్రహ కూటమి ఒక 2 విశేషాంశాలను సూచిస్తుంది. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తున్నాడు. కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆయన వక్రగతిలో ఉన్నాడు. ఇది నీచ స్థానం. మీనరాశి బుధ భగవానుడికి నీచ స్థానం. నీచ స్థానంలో ఉండి వక్రించాడంటే ఇది ఒక ఉచ్చ స్థానాన్ని సూచిస్తుంది. అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సిడరేషన్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము, అలాగే వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము. ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు. ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్, మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్, అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. మిథున రాశి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి, మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు ఈ షడ్గ్రహ కూటమిలో, షష్ఠగ్రహ కూటమిలో ఆయన కూడా పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా భాగస్వామ్యం తీసుకుంటూ ఉన్నాడు. అయితే మిథున రాశ్యాధిపతి అయిన బుద్ధదేవుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించి ఆయన మీనరాశిలో సంచారం చేయడము మీకు విదేశీ ప్రయత్నాలు, మీరు ఉదాహరణకు విదేశాల్లో ఉండి అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలన్నా, లేదా ఉన్న చోట సెటిల్ అవ్వాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే దానికి ఇప్పుడు ఆయన స్కోప్ ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకి మీరు విదేశాల్లో లేరు, స్వదేశంలో ఉన్నారు, విదేశాలకు వెళ్ళాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే
విదేశాలు వెళ్ళడానికి మీకు అవకాశాలు చక్కగా వస్తాయి, ఆపర్చునిటీస్ చాలా చక్కగా వస్తాయి. ఇంట్లో కొన్ని అనుకూలమైన పరిస్థితుల్ని మీరు చూస్తారు. ఒక ప్రాపర్టీ యోగాన్ని కూడా సూచిస్తుంది ఈ షడ్గ్రహ కూటమి. మీ జన్మజాతకం కనుక బలంగా ఉంటే ఈ సమయంలో డెఫినెట్గా ఒక వెహికల్ కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక ప్రాపర్టీ కావచ్చు తీసుకుంటారు. మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే కనుక అప్పుడు అది ఏదో ఒక రకమైన ఫైనాన్షియల్ గెయిన్ అయితే ఇస్తుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు బోనస్ రావడం కావచ్చు, లేదా శాలరీ ఇంక్రిమెంట్ కావచ్చు, లేదా వ్యాపారంలో వ్యాపార అభివృద్ధి కావచ్చు. వీటిల్లో ఏదైనా డెఫినెట్గా మీరు షడ్గ్రహ కూటమి వల్ల చూస్తారు. ఇది మీరు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో ఇప్పుడు మనం చెప్పే ఈ రిజల్ట్స్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇవి చూడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. పిల్లల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలు కొంత అనుకూలంగా లేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సంతానవతులు అయితే కనుక మీకు సంతానం ఉంటే కనుక సంతానం యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. మేజర్గా ఇబ్బందులు అయితే లేవు, కానీ కొన్ని చిన్న ఇబ్బందులకి సంతానానికి సూచిస్తూ ఉంది. బట్ అది ఒకవేళ వచ్చిన ఒక 2-3 డేస్ తర్వాత అది సెటిల్ డౌన్ అయిపోతుంది. ఒకవేళ పిల్లలకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా తర్వాత అది సెటిల్ డౌన్ అవుతుంది. ఈ 3 నెలలు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ షడ్గ్రహ కూటమి కొత్త నిర్ణయాలకి మీకు అవకాశం ఇవ్వట్లేదు. యథా రాజా తదా ప్రజ లాగా మీరు మీ జీవితాన్ని సాగిస్తూ ఉంటే, అంటే రొటీన్ లైఫ్ మీరు సాగిస్తూ ఉంటే కనుక బాగుంటుంది. కొత్త నిర్ణయాలు అయితే మీరు డెఫినెట్గా ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేసుకొని అప్పుడు మీరు చక్కగా బేసిక్గా నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంత వీలైతే మీరు పోస్ట్పోన్ చేసుకోగలిగే నిర్ణయాలు ఏవైనా ఉంటాయి. అంటే కొత్త నిర్ణయాలు అంటే నా ఉద్దేశం, ఇప్పుడు మీకు ఏదో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, అది తీసుకోవచ్చు. అది నిర్ణయం కాదు, అది మీ వృత్తి. ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, అక్కడ బాగానే ఉంది, వేరే చోటికి వెళ్దామా, అప్లై చేద్దామా, అలా ఈ 3 నెలలు తీసుకోకండి. మార్చి, ఏప్రిల్ వరకు అయితే తీసుకోకండి. అలాగే మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఈ వ్యాపారంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెడదామా, లేదా ఎవరైనా పార్ట్నర్స్ని ఇంక్లూడ్ చేసుకుందామా, అలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకండి. అవివాహితులు వివాహం చేసుకోవాలని ఇప్పుడే నిర్ణయం తీసుకోకండి. ఈ షడ్గ్రహ కూటమి వీటికి అనుకూలంగా లేదు కాబట్టి కొత్త నిర్ణయాలు అనేవి ఇలాంటి విషయాల్లో మాత్రమే వర్తిస్తాయి. మిగతా విషయాల్లో ఇలాంటివి అప్లికేబిలిటీ ఉండదు. అలాగే మీరు మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో, అంటే సంతానానికి సంబంధించి ఏవైనా చర్చలు చేయాలంటే వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు అవి ప్రస్తుతము ఒక తాత్కాలికంగా ఆపేసి తర్వాత అలాంటి వాళ్ళతోటి డిస్కస్ చేయడానికి అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఈ 2 months అయితే మీరు ఇగ్నోర్ చేయాలి. ఎలాంటి డిస్కషన్స్ మీ సంతానంతో మీరు చేయకూడదు. అది మీరు చేస్తే డెఫినెట్గా మీరు మీ సంతానంతో, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా, టీనేజ్లో ఉన్న ఇంకా పెద్దవాళ్ళు అయినా, స్కూల్ గోయింగ్ కిడ్స్ అయితే ఎక్కువ చర్చలు చేయమనుకోండి. అలాంటి ఇప్పుడు సపోజ్ +2లో ఉన్న వాళ్ళు 10th కంప్లీట్ అయిన వాళ్ళ తర్వాత నుంచి నేను మాట్లాడుతున్నాను. ఏదైనా మీరు డిస్కషన్స్ వాళ్ళతోటి చేయాలన్నా, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించింది లేదా మీ ఇంటి విషయాలకి సంబంధించింది, అది మీకు రివర్ట్ అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఈ సమయంలో ఇక్కడున్న గోచర గ్రహస్థితుల ప్రకారము అది మీకు వీళ్ళతోటి మాట్లాడడం తప్పు చేశానేమో, అనవసరంగా వీళ్ళతోటి మాట్లాడానేమో ఇవన్నీ అనని తర్వాత మీరు అనుకునే విధంగా మే నుంచి మీకు సిచ్యువేషన్స్ ట్రిగర్ అవుతాయి. అది అంటే వాళ్ళకి తెలియనితనంతో మీరు మాట్లాడేవి చిలువలు పలవలు అయిపోతాయి, ఎక్కడెక్కడికో ఏవేవో అవుతాయి. సో డెఫినెట్గా మీరు మీ సంతానం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళతోటి ఎక్కువగా మీరు ఎలాంటి విషయాలు డిస్కస్ చేయకపోవడమే ఫ్యామిలీ మ్యాటర్స్కి సంబంధించినవి బహు ఉత్తమము. ఈ సమయంలో మీరు చేసే డిస్కషన్స్ అన్నీ కూడా చాలా రిపెంట్గా తయారవుతాయి ఫ్యూచర్లో. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన గైడెన్స్ అయినా సరే ఈ సమయంలో మీరు చేస్తే కనుక మిమ్మల్ని వాళ్ళు విలన్లుగానే చూస్తారు. ఈ సమయంలో ఉన్న గ్రహస్థితి మీ పిల్లల వరకు అలా ఉంది. అంటే మీ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఇది ఎప్పటికీ అప్లికేబిలిటీ ఉండదు. కేవలంగా మార్చ్, ఏప్రిల్ వరకే ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫ్రీగా మీ పిల్లలతోటి మీరు ఏదైనా డిస్కస్ చేసుకోవచ్చు. ఈ 2 months మటుకు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, వాళ్ళు ఏమన్నా వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేస్తూ అంతవరకే ఉంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఇది మిథున రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఇచ్చే ఫలితాలు. చూశారు కదండి, ఈ షష్టగ్రహ కూటమి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో. ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం, ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి
ఒక బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా, అలాగే ఈ షడ్గ్రహ ఎప్పుడైనా సరే ఒక 2 గ్రహాలు కలిస్తే యోగం, 3 గ్రహాలు కలిస్తే యోగం, 4 గ్రహాలు కలిస్తే యోగం. ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి? ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది. కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది. అది ఎలాంటి వాళ్ళకు వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మకర కుంభరాశుల వాళ్ళకి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కడు చాలు, ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. అలాగే కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడు చాలు, అతనికి ఏ గ్రహంతో, మంగళకి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. మకర కుంభరాశుల వారికి శుక్రాచార్యులు ఒక్కడు చాలు, ఏ గ్రహంతో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు. అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టమవుతుంది, మరింత బలోపేతం అవుతుంది. ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన 29వ తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది. ఈ రోజు మొదలుకొని ఒక 11 రోజులు లేదా 21 రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక 41 సార్లు ప్రదక్షిణం చేసి 41 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది. సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు, ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు 21 రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే 21 రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక 11 సార్లు మీరు చదువుకోవాలి. ఖచ్చితంగా 21 రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా 11 సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా, అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసా మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు, అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అదొక వరం. భగవంతుడి ఆశీర్వాదం అంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి. అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాలు ఉంటుంది. అలాగే మార్చి 29వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలో, అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు, రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు, మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు. మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు. ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది. అలాగే మీరు అమ్మవారు ఉపాసకులు అయితే ప్రతిరోజు కూడా 3 సార్లు లలితా సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి. 3 సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు, వినడానికి కావచ్చు ప్రయత్నించండి. ఇలా 3 సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని, ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో, అంటే మన జన్మ కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జాతకంలో మీనరాశి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే, అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ షడ్గ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే, బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో 3 సార్లు చదవడం వల్ల ఆ షడ్గ్రహ కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి, అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.